నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండాలని ఉంటారని కోరుకుంటూ జీవితం మన కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. మనం వ్యక్తుల్ని మార్చాలని కానీ వ్యక్తుల్ని ప్రభావితుల్ని చేయాలని కానీ అనుకోవడం లేదు. అవి వేలాది సంవత్సరాలుగా చేస్తూనే వచ్చారు. ప్రభావానికి లోని కానటువంటి వ్యక్తి ఎవరూ ఉండరు. ప్రతి ప్రాణి కూడా ఏదో ఒక రకమైన ప్రభావానికి లోనవుతుంది. సత్యాన్ని తెలుసుకోవాలని అనుకునేవారు అభిప్రాయాలకు ఏ రోజు కూడా కట్టుబడి ఉండరు. అభిప్రాయం అంటే నా దృష్టిలో నేను మెచ్చింది, నాకు నచ్చింది అని అర్థం. ఈ అభిప్రాయాలే ప్రపంచాన్ని నిట్ట నిలువున అడ్డంగా చీల్చివేశాయి. చూడండి, అభిప్రాయాలు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేశాయంటే, సమసమాజ స్థాపన అనేసరికి ప్రభావితులై దాని గురించి యుద్ధాలు చేసేసి వ్యవస్థలను సమాజాన్నే మార్చేశారు. అదే జరిగింది కదా రష్యాలో, చైనాలో, లేదా పోలాండ్లో, క్యూబాలో, ఈ కంట్రీస్లో జరిగింది అదే. సమసమాజం అంటే ఏమిటో ఒక నిర్దిష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వకపోవడం, ఇచ్చిన నిర్వచనాన్ని సాధించుకోలేక ఇబ్బంది పడడం, తిరిగి ఈ సమాజాలలో ఎవరైతే నాయకులు అయ్యారో, స్టాలిన్ అనుకోండి, మావోనే అనుకోండి, మరొకరు అనుకోండి, వీళ్ళంతా నియంతలుగా మారి లక్షలాది మందిని ఊచకోత కోశారు. స్టాలిన్ రష్యాలో ప్రధానిగా, అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని లక్షల మందిని చంపివేయించాడు. కారణం ఏమిటంటే తనకు వీళ్ళు ఎదురు తిరిగి తిరుగుబాటు ఏమైనా చేస్తారేమో అని. స్వామ్యవాదం, అలాగే క్లాస్లెస్ సొసైటీ అంటే తరతమ భేదాలు లేనటువంటి సమాజం. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, రాజు పేద, లేదా ఆఫీసరు కూలి, పాలకులు పాలితులు, ఈ విధమైనటువంటి విభజన లేనటువంటి సమాజాన్ని తీసుకొస్తానని చెప్పి ఇవి వినడానికి చాలా బాగుంటాయి. కానీ ఆచరణ సాధ్యమా కాదా అని మనుషులు ఆలోచించలేదు. కాబట్టి ప్రభావానికి లోనై మీరు నిర్ణయాలు తీసుకోకండి. విషయాలను పరిశీలించండి, వాటిని పరీక్షించండి. పరీక్షకు గురిగానటువంటి జీవితం వృధా. అంటే మన జీవితానికి మనమే పరీక్ష పెట్టుకోవాలి, ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. చూడండి, జీవితానికి మనం స్కూల్ కాలేజీలో ఇచ్చేటువంటి పరీక్షకి చాలా తేడా ఉంది. స్కూల్స్లో, కాలేజెస్లో మొదట మనకి పాఠాలు చెప్పి బోధించి ఆ తర్వాత పరీక్షలను నిర్వహించి మనకు ఒక గ్రేడు ఇస్తారు. జీవితం అలా కాదు. అది మొట్టమొదట పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షకు మనం నిలబడి ఏ విధంగా ప్రతిస్పందిస్తాము, ఏ విధంగా రెస్పాండ్ అవుతాము అన్న దాన్ని బట్టి ఫలితాన్ని మన ముందు ఉంచుతుంది. మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల అయి ఉండొచ్చు, లేదా ప్రభావాల వల్ల అయి ఉండొచ్చు. ఈ ప్రభావాలు సాధారణంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల నుండి, లేదా స్నేహితుల నుండి, బంధువుల నుండి, మనం పనిచేసేటువంటి పరిసరాల నుండి వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తే ప్రభావాలు ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. కొన్ని వేల కుటుంబాలలో చిన్నపిల్లవాళ్ళకు కూడా వాళ్ళు కళ్ళు తాపుతారు. కళ్ళు, అలాగే బ్రాందీ, ఇలాంటివి కూడా తక్కువ మోతాదులో పిల్లలకి
తాపే వాళ్ళు ఉన్నారు, తాగించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో పిల్లవాడిని లాలిస్తున్నాము, ప్రేమగా చూస్తున్నాము, మా పిల్లవాడంటే మాకు చాలా ఇష్టం అని చెప్పడానికి వాళ్ళు చేసే పని ఇదన్నమాట. చిన్నప్పుడు చిన్నతనంలో చైల్డ్హుడ్లో పడేటువంటి ప్రభావాలు అవి ఆరోగ్యకరంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే వ్యక్తి యొక్క ప్రవర్తన అది ఎప్పుడు కూడా లోపాలతో కూడుకొని ఉంటుంది. వాటితోనే సతమతం అవుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తితో సంబంధాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధకు గురవుతారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఉదాహరణకి మన పక్కింటి వాడు చైన్ స్మోకర్ అనుకోండి, మనం వెళ్ళి ఆ పొగంతా కూడా కిటికీ గుండా లేదా తలుపు ద్వారా ఆ కారిడార్లో వచ్చి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. మన ఇంట్లో ఒక ఆస్తమా ఉన్నటువంటి పేషెంట్ ఉంటాడు అనుకోండి, ఆ పొగ ఎక్కడికైనా రావచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ మీరు కాస్త సిగరెట్లు బయటికి వెళ్ళి తాగండి, మా ఇంట్లో ఆస్తమా పేషెంట్ ఉన్నాడు, బాధపడుతున్నాడు అంటే, నా సిగరెట్ నా ఇంట్లో నేను తాగితే నీకేంటయ్యా అంటాడు. అంటే లాజిక్గా చూస్తే కరెక్టే, అది ఆయన ఇంట్లో ఆయన పైసలతో ఆయన తాగుతున్నాడు కదా. కాబట్టి మన యొక్క నడవడి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే దాని ద్వారా మనము నష్టపోకూడదు, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా నష్టానికి గురి కాకూడదు. ఇంత లోతుగా ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు ప్రవర్తిస్తున్నారు మీరు చెప్పండి. కాబట్టి విద్యాలయాల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ఈ మార్కుల గొడవ ఎంతసేపు, గ్రేడ్లు, మా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇన్ని ర్యాంకులు వచ్చాయని చెప్తున్నారే తప్ప ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తనను పరీక్షించడానికి మీరు ఎన్ని పరీక్షలు పెడుతున్నారు? ఆ వ్యక్తి నిజం చెప్తాడా, అబద్ధం చెప్తాడా, ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు లేస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు, అతని నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మీరు ఒక డాక్టర్ను ప్రొడ్యూస్ చేశారండి, 10 గోల్డ్ మెడల్లు వచ్చాయి, బాగానే ఉంది. ఆ సంస్థ చెప్పుకుంటుంది అన్నమాట, మా స్కూల్లో చదివినటువంటి విద్యార్థి తర్వాత డాక్టర్ అయి 10 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు, పెద్ద సర్జన్ అయ్యాడు అని భుజాలు ఎగరేసుకుంటారు. మంచిదే. ఒకరోజు పేపర్లో వస్తుంది, అదే డాక్టరు ఒక పేషెంట్ యొక్క కిడ్నీని దొంగతనం చేశాడని వస్తుంది అనుకోండి. అప్పుడు మరి దానికి మన సమాధానం ఏమిటి? కాబట్టి చాలా సంస్థలు విలువలతో కూడినటువంటి విద్యను నేర్పుతున్నారని చెప్పడమే కానీ వాటిని ఏ విధంగా సాధిస్తున్నారు మీరు చెప్పండి. మీ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు, లేదా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, బాగానే ఉంది. వాడికి అంటే ఆ పిల్లవాడికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలనేటువంటి ఆలోచనే లేదనుకోండి. పెరిగినాక రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారు అనుకోండి, ఎగిరిపోతున్నారు లక్షలాది మంది. అలాంటి చైల్డ్, కొడుకు కానీ కూతురు కానీ ఉండి ఏం లాభం? మీ బాగోగులు చూసుకోలేని మీ పిల్లలు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఏమిటి, వాళ్ళు రేపు ప్రధానమంత్రులు అయితే ఏమిటి చెప్పండి. ఈ చిన్న లాజిక్ మన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎందుకు అర్థం కావడం లేదో ఈ ముసలాయనకు అర్థం కాదు. కాబట్టి ఏ రోజైనా కానీ మనకు విలువలతో కూడినటువంటి విద్య అని మౌఖికంగా, వర్బల్గా చెప్పడం కాదు, వాటిని ఏ విధంగా సాధిస్తారు, దానికి విధి విధానాలు ఏమున్నాయి, ఏ పద్ధతులు ఉన్నాయి, ఆ సాధించినటువంటి విలువలను పరీక్షించడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి పరీక్షలు ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, ఎవరైనా చెప్పండి చూద్దాం. కాబట్టి మానవ జీవన విధానంలో మాటల గారడి వల్ల మోసపోకండి. మాటలు సంతృప్తిని ఇస్తాయేమో కానీ అవి వ్యక్తికి శాంతిని, రక్షణను ఇవ్వలేదు. కాబట్టి క్షేత్రస్థాయిలో చాలా నిజాయితీగా సామాన్యమైనటువంటి జీవితం గడుపుతూ ఒక నిబద్ధత కలిగి అనేక మానవతా విలువలను ఆచరించేటువంటి వ్యక్తులను
తయారు చేసే దిశగా విద్యాలయాలు వ్యవస్థలు కదలాలి. దీన్ని ఒకసారి గమనించండి.